Okay, good afternoon. Anyone respond? I think today I am at home, so signal strength is well. So I am using WebEx. Anyone respond? Yes, sir. Full clear voice. వాయిస్ క్లియర్ కదా? Yes, sir. Yes, sir. అదే కాలేజీలో మాత్రం సిగ్నల్ ఉండలేదు. ఈరోజు ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి ఓకే. కాలేజీలో ఉన్నప్పుడు జూమ్లో ప్లాన్ చేద్దాం ప్రాబ్లం ఉంటే. ఈ స్టార్టింగ్ క్లాసు ఇవి మళ్ళీ ఏమైనా చెప్పడం అవసరం లేదా? అంటే కన్స్ట్రక్షన్ ఆల్రెడీ చాలాసార్లు 2-3 టైమ్స్ అయిపోయింది. ఈ రోటర్స్ స్టాటర్స్ బాబా వన్స్ అగైన్ లిజన్ ఆల్ ఆఫ్ యూ 5th and 6th చాప్టర్. సో మనకేంటంటే మీకు ఆల్రెడీ తెలుసు వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో కాన్సన్ట్రేట్ చేయండి. సో దట్ ఈస్ 5th and 6th చాప్టర్. ఫిఫ్త్ 6th చాప్టర్. దిస్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్. దట్ ఈస్ స్పెసిఫికేషన్స్ రైట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. హియర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇదేంటంటే మనకి ఆల్రెడీ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో డెరివేషన్ వస్తుంది ఒకటి. n is equal to 120 f by p. ఏసీ సర్క్యూట్స్లో ఒక డెరివేషన్ వస్తుంది. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు అంటే హియర్ దిస్ ఈజ్ ఏ మెషిన్. సో దిస్ ఈజ్ ద ఫ్లక్స్ వేవ్ ఫామ్. ఫ్లక్స్ వేవ్ ఫామ్ ఇలా వస్తుంది అని చెప్తుండ్రు. సో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది, సో దిస్ ఈజ్ ఏ ఈజ్ వన్ కండక్టర్ అండ్ బి ఈజ్ అనదర్ కండక్టర్, సి ఈజ్ అనదర్ కండక్టర్. సో ఈఎంఎఫ్ కానీ ఫ్లక్స్ కానీ ఎలా చేంజ్ అవుతుంది అనేది చెప్తున్నాడు. సో హియర్ ఇట్ ఈస్ టేకెన్ సమ్ పోల్స్. ఓకేనా, ఇక్కడ వాడు ఒక 360 degreesలో 180 degrees తీసుకున్నాడు. 180 degreesలో వాడు ఒక 3 పోల్స్ తీసుకున్నాడు. 1, 2, 3 పోల్స్. అంటే 360 degreesలో 6 పోల్స్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ హాఫ్ ఆఫ్ ది రోటర్, హాఫ్ ఆఫ్ ది ఆల్టర్నేటర్ ఇచ్చిండు. హాఫ్లో 3 పోల్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ పోల్ అండ్ దిస్ ఈజ్ అనదర్ పోల్, దిస్ ఈజ్ అనదర్ పోల్. 3 పోల్స్ ఉన్నాయి. మనం ఫుల్ తీసుకుంటే 360 degrees ఉంది. ఇక్కడ వాడు ఏం చెప్తుండంటే ఇగో ఇక్కడ ఈ 2 పోల్స్కి ఒక 2 పోల్స్కి ఒక ఏసీ వోల్టేజ్ ఒక సైకిల్ వచ్చింది. సైకిల్ అంటే ఏంది? పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్. ఈ పైనది కిందది ఇది రెండింటిని కలిపి మనం పైనది కింద రెండింటిని కలిపి మనం ఒక సైకిల్ అంటాం. ఓకేనా, దిస్ ఈజ్ వన్ సైకిల్, దిస్ ఈజ్ వన్ సైకిల్. ఓకే, నౌ ఇఫ్ యూ టేక్ so the derivation, so what is this is at conductor A, maximum flux is here between A and C, so that is a minimum flux and minimum EMF. Okay, at the center of north pole, that is maximum flux. At the center of south pole, so between north and south pole here zero flux. Okay, but దీన్నే వాడు ఏం చేసిండంటే okay, here it is taken like this. The same graph is explained here. What is the graph here? This graph shows, మనం ఇంతకుముందు అనుకున్నాం 2 poles. Here for 2 poles here we are getting 1 cycle of EMF. For 2 poles 1 cycle of EMF. Okay, third pole, fourth pole. For 4 poles, so this is another cycle. మనకి ఆల్రెడీ తెలుసు what is cycle means.
సెట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఇక్కడికి ఒక సైకిల్, ఓకేనా, ఇక్కడికి ఇంకొక సైకిల్. సో సిమిలర్లీ హియర్ అనదర్ సైకిల్. సో 1 2 3 cycles of EMF, ఓకేనా. ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్. ఎన్ని పోల్స్ ఉన్నాయి? 6 పోల్స్కి 1 2 3 4 5 6. For 6 poles we are getting 3 cycles of EMF. For 6 poles we are getting 3 cycles of EMF. అంటే ఏంటి? For P poles we are getting P/2. అంటే ఎన్ని పోల్స్ ఉంటే అందులో హాఫ్. సో వాడు అదే చెప్తున్నాడు, అంటే ఫ్రీక్వెన్సీకి ఈఎంఎఫ్కి మధ్యలో రిలేషన్ డిరైవ్ చేస్తుండో. P is total number of poles. P is total number of poles. Total number of poles. N is the speed of rotor. Frequency of induced EMF. మనం ఇంతకుముందు అనుకున్నాం నంబర్ ఆఫ్ సైకిల్స్ ఆఫ్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1 రివల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు పెయిర్ ఆఫ్ పోల్స్, అంటే P/2. జస్ట్ ఇప్పుడే అనుకున్నాం 6 పోల్స్ ఉంటే 3 సైకిల్స్ ఆఫ్ ఈఎంఎఫ్ వస్తుంది. ఓకేనా. ఫర్ P number of poles we will get number of cycles per revolution is equal to P/2 or pair of poles. The number of revolution per second N/60. N/60. What is N? Number of revolution per minute. N అనేది number of revolution per minute. N/60 is number of revolution per second. Number of revolution per second. Frequency formula ఏంటి? Number of cycles per second. What is frequency definition? Number of cycles per second. అంటే ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే P/2 into N/60. You will get frequency. ఇలా ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది, రివల్యూషన్ క్యాన్సిల్ అవుతుంది, నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ మిగులుతుంది. ఓకేనా. ఫ్రీక్వెన్సీ మీన్స్ సైకిల్స్ పర్ సెకండ్. సో ఇది ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. What is P/2 means number of cycles per revolution into number of revolution per second. So revolution cancel each other. These two cancel each other. So what is remaining? Number of cycles per second. So that is frequency. N is speed in revolution per minute. Revolution per second it is N/60. Revolution per minute N, revolution per second N/60. Okay, this is some simple derivation of frequency. F is equal to Pn/120. From this N is equal to 120 F/P. N is equal to 120 F/P. N కావాలంటే 120 తీసుకెళ్ళండి, 120 F/P. Here మనకేంటి, ఇక్కడ వాడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. సో ఆల్టర్నేటర్ రన్స్ విత్ దిస్ స్పీడ్ ఆల్వేస్ కాన్స్టెంట్ స్పీడ్, సో దట్ ఈస్ కాల్డ్ సింక్రోనస్ స్పీడ్. Alternator always runs with this constant speed. So this constant speed is known as synchronous speed. So here what we say, poles and speed is inverse relation. Poles and speed is inverse relation. So here one example is taken. Less number of poles, so high speed 3000. Less poles, more speed. So as poles are increasing, speed is decreasing. Speed is decreasing.
as poles are increasing, speed is decreasing. Okay, మనకి ఆల్రెడీ ఇది తెలుసు. What are the different types of armature windings? In general, for DC machines, we use closed windings. So these are the armature windings. For DC machines, we use closed type winding, but for AC machines, we use open type of winding. For AC machines, we use open type of winding. మనకి స్టార్ కనెక్షన్ అంటే ఎలా ఉంటుంది? సో అన్ని ఒక సైడ్ కనెక్ట్ అయి ఉంటాయి, ఒక సైడ్ ఓపెన్ ఉంటాయి, ఒక సైడ్ కనెక్ట్ అయి ఉంటాయి. సో దట్ కనెక్టెడ్ పాయింట్ ఈస్ కాల్డ్ స్టార్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ న్యూట్రల్ పాయింట్. సో ఫర్ ఇన్ AC machines, three-phase circuits, if we go for three-phase circuits, we can see that. So in three-phase AC machines, so the three windings angle is 120 degrees. In three-phase AC circuits, the angle between three windings is 120 degrees. Star connection ఎలా ఉంటుంది? So all 3 points are connected at one side and another side is connected to the loads. So like this we can use what is open windings in AC circuits. మీరు ఆల్రెడీ ఏంటి డ్రాయింగ్లో చదివి డిజైనింగ్ ఉంది, ఎలక్ట్రికల్ డ్రాయింగ్. సో లైక్ దిస్. సో దీస్ ఆర్ సమ్ డెఫినిషన్స్. ఆల్రెడీ ఇవన్నీ మనకు తెలుసు. వాట్ ఈస్ ఏ కండక్టర్? Conductor means which is having copper, made up of copper. Coil means this coil. Okay, this is called coil. This is one conductor, another conductor. So conductor 1 and conductor 2. So combination total, that is called coil. Coil means two conductors. Coil pitch and the distance between coils. This is one coil side, another coil side. So the distance between two coil sides, that is called coil pitch. Pole pitch means distance between two poles. So generally pole pitch is 180 degrees electrical. అంటే మీనింగ్ ఏంటి? అంటే ఒక పోల్ నుంచి ఇంకో పోల్కి వెళ్ళేసరికి ఒక హాఫ్ సైకిల్ జనరేట్ అవుతుంది. ఈఎంఎఫ్ ఒక హాఫ్ సైకిల్ జనరేట్ అవుతుంది. ఫర్ ఫుల్ సైకిల్ ఇట్ ఈస్ 360 degrees, but for half cycle it is 180 degrees. So the distance between two poles, that is called pole pitch. Coil means two conductors. So this is conductor 1 and conductor 2, coil. This is coil side, another coil side. So here in AC circuits windings classification, single phase and three phase windings. Three phase means polyphase windings. సింగిల్ ఫేజ్ అంటే ఒకటే వైండింగ్ ఉంటుంది. సింగిల్ లేయర్, డబుల్ లేయర్, ల్యాబ్ వైండింగ్, వేవ్ వైండింగ్, కాన్సెంట్రిక్ ఆర్ స్పైరల్ వైండింగ్, ఫుల్ పిచ్డ్ వైండింగ్ అండ్ ఫ్రాక్షనల్ పిచ్డ్ వైండింగ్, కాన్సంట్రేట్ వైండింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్. Concentrated winding and distributed. What is single phase winding means? Only one winding, that is called single phase winding. Three phase winding means each winding is displaced by 120 degrees. Three coils
each coil is displaced by 120 degrees, so it is called three-phase winding, just like three-phase AC circuits. Okay, so like this, సింగిల్ ఫేజ్ వైండింగ్ అంటే మనకి నార్మల్గా హౌసెస్లో ఫ్యాన్స్లో ఉండేది సింగిల్ ఫేజ్ వైండింగ్. వాట్ ఈస్ త్రీ ఫేజ్ వైండింగ్? మోటార్స్లో ఉండేది త్రీ ఫేజ్ వైండింగ్. సో ఈచ్ కాయిల్ ఈస్ డిస్ప్లేస్డ్ బై 120 degrees. నౌ సింగిల్ లేయర్ అంటే ఏంటంటే, ఇఫ్ వన్ స్లాట్ ఈజ్ ప్లేస్డ్ విత్ వన్ కాయిల్ సైడ్ ఆర్ వన్ కండక్టర్, అంటే ఒక స్లాట్లో ఒకటే కండక్టర్ ఉంటే, సో విచ్ ఈస్ కాల్డ్ సింగిల్ లేయర్ వైండింగ్. ఒక కండక్టర్ ఆర్ వన్ కాయిల్ సైడ్. If in one slot only one conductor is placed, it is called single layer winding. If in one slot two conductors are placed, it is called double layer winding. If in one slot or another way, in one slot if one coil side is placed, it is called single layer winding. In one slot if two coil sides are placed, it is double layer winding. Like lap winding, wave winding ante telusu. What is lap winding? Lap winding ante enti? So it is overlap each other. So conductor enti, so it is going in progressive way and again it is come back. So it is progress each other. So it is called lap winding. It is called lap winding. అంటే కండక్టర్ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. సో ఇట్ ఈస్ ఓవర్లాప్ ఈచ్ అదర్. సో ఇట్ ఈస్ కాల్డ్ ల్యాప్ వైండింగ్. అలానే ముందుకెళ్తే ఇట్ ఈస్ కాల్డ్ వేవ్ వైండింగ్. ఇఫ్ ఇట్ ఈస్ ప్రోగ్రెస్ లైక్ ఏ వేవ్, ఇట్ ఈస్ కాల్డ్ వేవ్ వైండింగ్. నౌ లాస్ట్ వన్, full pitch winding and fractional pitch winding. Okay, this is called full pitch winding. Full pitch winding, this is fractional pitch winding. ఈ పోల్ కి, సో this is one coil or one conductor. So another conductor is exactly placed at another pole. So it is called full pitch winding. Then pole pitch is 180 degrees. 180 degrees. Okay. So ఇక్కడ ఒక కండక్టర్ ఉంటుంది. Next another conductor. So here at the starting of another pole. So it is called full pitch winding. For full pitch winding, so that angle is 180 degrees pole pitch. This fractional pitch winding. So this is the pole. But here another conductor is this is one conductor. There is another conductor which is not connected at another pole. It is connected before of the pole. This is one conductor. So another conductor is connected before of this pole. So it is called short pitch winding or shorted coil or fractional pitch winding. Short pitch winding or fractional pitch winding. So here angle is less than 180 degrees. Is, from
From this pole center to this pole center it is 180 degrees, but here this conductor is, so where is the conductor? Okay, here this is the conductor, so it is less than 180 degrees. Here it is, this is the conductor, so which is equal to 180 degrees. It is less than 180 degrees. So in generally, so by use of short pitch winding, full pitch winding ఏంటంటే, so in all coils the voltages will be what is arithmetic sum and direct addition, just like second class, third class mathematics, direct addition. Here voltages in short pitch winding, it is the overall total voltage is vector sum, because here angle is less than 180 degrees. So మనకి total voltage కావాలంటే, so each coil, so the voltage in each coil we have to solve by vector resultant. Here induced EMF is vector resultant. Here induced EMF is direct arithmetic sum, direct addition. So why we are using short pitch winding? Because so to get exact sine wave, voltage waveform, to get exact sine wave we are using short pitch winding. And to minimize the harmonics, means unwanted components, to minimize the harmonics we are using short pitch winding. And for better mechanical strength, we are using short pitch winding. And for better mechanical strength we are using short pitch winding. So these are the what is various advantages of short pitch winding. So definitions: for full pitch coil, so they are added arithmetically. It means so all voltages are in phase, so they are directly added. But for short pitch coil, so the vector sum, because there is some angle between the voltages, so the resultant voltage is vector sum. So in short pitch winding we get less voltage. If for full pitch winding, if you get 100%, with short pitch winding you may get 95% or 98% of voltage. For full pitch winding you will get 100% of voltage, but for short pitch winding you may get 98 or 99% of voltage. So that is full pitch and short pitch windings. So advantages already just now we discussed. So harmonics can be minimized. For short pitch winding, harmonics can be minimized. షార్ట్ పిచ్ అంటే మనకి బిఫోరే వాడుతున్నాం కాబట్టి సేవింగ్ ఆఫ్ కాపర్, వీఆర్ యూజింగ్ బిఫోర్ ది పోల్, సో సేవింగ్ ఆఫ్ కాపర్ కొద్ది చిన్నగా ఉంటుంది కాబట్టి, సో మెకానికల్ స్ట్రెంగ్త్ ఈజ్ మోర్ స్ట్రాంగ్. సో కాపర్ ఈజ్ సేవింగ్, సో లెస్ మెటీరియల్ ఈజ్ రిక్వైర్డ్, సో ఇండక్టెన్స్ విల్ బి లెస్. So these are the advantages of short pitch winding. Harmonics can be minimized. Harmonics means unwanted components. Saving of copper. Why saving of copper? Because of we are using the conductor before the pole. So saving of copper and mechanically strong.
and inductance will be reduced, but only one disadvantage, EMF is decreases slightly. So this is about a short pitch winding. EMF is decreased slightly. Now last one, concentrated winding. Concentrated అంటే ఏంటి? So all winding is placed only in one slot. Slots are equal to number of poles. Concentrated winding. When slots are equal to number of poles, slots are equal to number of poles, then it is called concentrated winding. So concentrated winding, in concentrated winding, what is voltage? All voltages are in phase. In phase ఉంటే మనం ఏం చేస్తాము? డైరెక్ట్ అడిషన్. In phase ఉంటే ఏం చేస్తాము? డైరెక్ట్ అడిషన్. But here voltage waveform is not sine wave, not exact sine wave. In full pitch winding also, that voltage waveform is not exact sine wave. So we are using fractional pitch winding. We are using fractional pitch winding. So that is about what is concentrated winding. What is distributed winding? Distributed winding means, so all the conductors are distributed in each slot. So it is called distributed winding. So generally distributed winding is used. In distributed winding, that voltages are not in phase. That voltages are not in phase. Voltages are not in phase. So the resultant voltage is vector sum. Vector sum. Vector sum means, so that output voltage is reduced. The induced EMF is decreased by small factor, which is called distribution factor. That is distributed winding. What is distributed winding means? So all conductors are distributed in all the slots equally. Distributed winding, for concentrated winding, that output voltage is not sine wave, but here you will get sine wave. Harmonics can be reduced. Here that output voltage is vector sum. Vector sum of each individual voltages. Here output voltage decreases due to distribution factor. So these are the, and which reduces armature reaction and which increases mechanical strength. Full utilization of armature. So unwanted components can be reduced. And a distributed winding which is similar to short pitch winding. So we can write same advantages here. Short pitch winding which is similar to distributed winding, same advantages here you can write. Finally, winding factor. అంటే ఇవన్నీ మనం ఎందుకు చదువుతున్నాం అంటే యాక్చువల్లీ ఫర్ ఫుల్ పిచ్ వైండింగ్ వోల్టేజ్ 100 volts ఉంటే, but you will need you, so that output voltage is not sine wave. If you use full pitch winding, output voltage is not a sine wave. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఫ్రాక్షనల్ పిచ్ వైండింగ్, షార్ట్ పిచ్ వైండింగ్ వాడతాము, మళ్ళీ అందులో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్. సో షార్ట్ పిచ్ వైండింగ్ వలన మనకి కొద్ది వోల్టేజ్ తగ్గుతుంది,
అండ్ డిస్ట్రిబ్యూషన్ వైండింగ్ వలన కూడా కొద్ది వోల్టేజ్ తగ్గుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ వైండింగ్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ వైండింగ్ ఫ్యాక్టర్? That output voltage is reduced by using short pitch winding and distributed winding. So that is called a pitch factor or short pitch factor, distribution factor. So finally that is winding factor K suffix W, which is product of pitch factor and distribution factor. Pitch factor and distribution factor. Winding factor is the product of pitch factor and distribution factor. So it is less than 1. Now first derivation. Pitch factor or coil span factor. Pitch factor or coil span factor or charging factor. Pitch factor or Kp. Coil span factor, so Kc. Charging factor Kc. So its definition is nothing but here, pitch factor definition. Okay, anyone respond? What about voice? Clear, sir. Here, sir. Okay, here what is pitch factor definition? Ratio of EMF induced in short pitch to the EMF induced in full pitch, sir. So this is the definition. Here EMF induced in short pitch winding by EMF induced in full pitch winding. So it is the ratio of EMF induced in short pitch winding by EMF induced in full pitch winding, or short pitch winding లో వచ్చే voltage vector sum of induced EMF by full pitch winding లో వచ్చేది arithmetic sum, means direct addition. Okay na? So that is the definition of pitch factor, which is always less than 1. Pitch factor definition: EMF induced in short pitch winding by EMF induced in full pitch winding, or vector sum of induced EMFs by arithmetic sum of induced EMF. Vector sum of EMFs by arithmetic sum of EMFs. So that is the definition. Now coming to derivation. చిన్న derivation ఏంటంటే, here two coils are taken. The EMF induced, EMF induced, ఫస్ట్ కాయిల్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈఎస్ అనుకున్నాడు, ఇంకో కాయిల్లో కూడా ఈఎస్ అనుకున్నాడు. సో ఇట్స్ ఆర్థమెటిక్ సమ్ మీన్స్ డైరెక్ట్ అడిషన్. వాట్ ఈస్ ఆర్థమెటిక్ సమ్? మీన్స్ డైరెక్ట్ అడిషన్. Arithmetic sum direct addition means for full pitch winding. So the induced EMF is 2 ES. ఎప్పుడు ఓన్లీ 2 కాయిల్స్ ఉన్నప్పుడు ఆర్ 2 కండక్టర్స్ ఉన్నప్పుడు. ఓకేనా? ద టోటల్ ఇండ్యూస్డ్ EMF in first coil that EMF is ES, in second coil that EMF is ES plus ES, that is 2 ES. ఇది ఎప్పుడు? when it is full pitch winding it is 2 ES. మరి for fractional pitch winding
for fractional pitch winding. Okay, this is one EMF in first coil. Okay, EMF in first coil. ఇక్కడ ఏంటంటే యాంగిల్ ఉంటుంది. EMF in other coil. Sorry. Okay na? This is EMF in other coil. Okay na? These two angle is alpha. So these two, the angle between these two is alpha degrees. Okay na? ఇక్కడ ఫర్ ఫుల్ పిచ్ వైండింగ్ ఏంటి, డైరెక్ట్ అడిషన్ ఇక్కడ, ఎందుకంటే అవి రెండు ఇన్ ఫేజ్ లో ఉంటాయి. ఇన్ ఫేజ్ అంటే డైరెక్ట్ అడిషన్ 0 degrees. But for fractional pitch winding, so this is EMF in one coil, this is EMF in another coil, this is ES. What is its magnitude is ES. Here also magnitude is ES. Its magnitude is ES, but here these two are displaced by alpha degrees. Alpha degrees. So resultant final answer is, so the resultant EMF is, what is the resultant? This one. So this is the resultant. This is the resultant EMF. You know, this is EMF in first coil. EMF in first coil idi, EMF in other coil idi. So this is resultant green color. EMF in first coil, EMF in second coil. So this is resultant. Okay, మరి ఇది ఆల్ఫా కాబట్టి, okay, if you from this ఇక్కడ నుంచి AC, this is A, this is C, this is A, this is B. సో B నుంచి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ గీయండి ఏసీకి. ఏసీకి సెంటర్ నుంచి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ 90 degrees లో గీయండి. Then here you will get angle alpha by 2 degrees. Here alpha by 2. ఇది alpha by 2, ఇది alpha by 2 అయితే ఏమైతుంది అంటే, సో దిస్ విల్ బి, ఈ ట్రయాంగిల్ తీసుకోండి. If you take this triangle, ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఏ ఈజ్ ఓవర్, బి ఈజ్ ఓవర్, సి ఓవర్, ఇక్కడ పాయింట్ డి అనుకుందాం. ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్లో, సో ఫ్రమ్ ద ట్రయాంగిల్ యూ ఫైండ్ అవుట్ cos alpha by 2, find out this AD. What is cos alpha by 2? Cos theta means adjacent by, what is adjacent? Cos alpha by 2. Adjacent is AD. చిన్న ట్రయాంగిల్ తీసుకోండి ABD, adjacent AD by hypotenuse AB. AB is nothing but ES. AB value is ES. From this you find out AD is equal to ES cos alpha by 2. ఈ చిన్న ట్రయాంగిల్లో cos alpha by 2 ఫైండ్ అవుట్ చేయండి. What is cos alpha by 2? Adjacent. What is adjacent? AD. Because here 90 degrees. Here 90 degrees కాబట్టి adjacent AD by hypotenuse, that is ES. From this AD is equal to ES cos alpha by 2. AD is equal to ES cos alpha by 2. So ఇది ES cos alpha by 2. Then this also ES cos alpha by 2. Okay na? This half is ES cos alpha by 2.
and this also es cos alpha by 2. What is total from here to here? Green length 2 es cos alpha by 2. Okay na? So it's green color length. Okay, what is total this length? Es cos alpha by 2. Es cos alpha by 2 and es cos alpha by 2. So total, that is resultant will be 2 es cos alpha by 2. Es cos alpha by 2, es cos alpha by 2. So resultant is 2 es cos alpha by 2. So finally, okay, this one AC length kanukunnadu AB plus BC. One is ES cos alpha by 2, ES cos alpha by 2. So this one AB plus BC, it's vector sum. So it is 2 ES cos alpha by 2. According to pitch factor, what is definition? Vector sum by arithmetic sum. What is vector sum? What is vector sum? Vector sum, just now we find out 2 ES cos alpha by 2. Arithmetic sum 2 ES. 2 ES 2 ES cancel, so you will get cos alpha by 2. Cos alpha by 2. Vector sum ఏమొచ్చింది అంటే 2 ES cos alpha by 2. వెక్టర్ సమ్ ఆ గ్రీన్ కలర్ లెంత్ ఇప్పుడే కనుక్కున్నాం మనం ఏసీ వాల్యూ 2 ES cos alpha by 2. ఆర్థమెటిక్ సమ్ అంటే డైరెక్ట్ అడిషన్ 2 ES. 2 ES 2 ES క్యాన్సిల్ అవుతాయి. సో ఫైనల్లీ యూ హ్యావ్ cos alpha by 2. So that is your derivation. Pitch factor or coil span factor. ఇది ఎందుకు అనుకున్నామంటే ఫుల్ పిచ్ వైండింగ్ తోటి మనకి 100 volts వస్తే here you will get only 98 volts. Just example. With full pitch winding, if you get 100 volts, with fractional pitch winding you will get only 98 volts. ఈ 98 volt ఎలా వస్తుంది అంటే ఈ 100 is, if it is multiplied with cos alpha by 2, if it is multiplied, this 100 is multiplied with cos alpha by 2, you will get 98. For that purpose we are going to find out this pitch factor. Okay, in next class we will discuss remaining